అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక పురాణం 8వ అధ్యాయం చెప్పుకుందాం. 8వ అధ్యాయం హరిహరుల పూజా విధానములు. వశిష్ఠుడు జనకునితో మరలా ఇట్లు చెప్పెను. నరపాల, ఈ కార్తీక మాసములో కమలములతో శ్రీమన్నారాయణుని పూజించినచో వాని ఇంట సిరులు తాండవమాడును. తులసీదళాలతో పూజించినచో పునర్జన్మము కలుగదు. బిల్వపత్రములతో పూజించినవాడు మోక్షము పొందును. విష్ణుప్రీతిగా ఫలములను దానమిచ్చినచో పాపములన్నీ నశించును. కాయలతోనున్న ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణుని పూజించిన వాని వైపు చూచుటకు యముడు కూడా భయపడతాడు. కార్తీక మాసములో విష్ణు స్వరూపమైన సాలగ్రామములను యథావిధిగా అర్చించినవాడు పరమ పుణ్యాత్ముడు. బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసిన వాని పాపములన్నీ నశించిపోవును. విష్ణువు ఆలయములో కార్తీక మాసమున మామిడాకుల తోరణాలు కట్టిన వానికి ఉత్తమ గతి ప్రాప్తించును. అరటి స్తంభాలతో గాని పూలతో గాని మండపములు నిర్మించి వాటిలో శ్రీహరిని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ మాసములో విష్ణుదేవునికి భక్తితో ఒక నమస్కారము చేసినచో అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. విష్ణు సన్నిధిలో జపములు, హోమములు, దేవతార్చనలు చేసిన వాడు తన పితృదేవతలతో సహా వైకుంఠమునకు ఏగును. కార్తీక మాసమున స్నానము చేసి చలితో వణుకుచున్న వానికి వస్త్రదానము చేసినచో 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము పొందును. ఈ మాసములో మాధవుని ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేసిన వానికి పాపములు నశించును. తెల్లనివి, నల్లనివి అవిసె పూలు తెచ్చి విష్ణు పూజ చేసినచో 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. కార్తీక మాసములో బృందావనమందు అంటే తులసీవనమందు గోమయముతో అలికి ముగ్గులు పెట్టిన స్త్రీలను విష్ణుదేవుడు అనుగ్రహించును. ఈ మాసములో హరి సన్నిధిలో ధ్వజస్తంభమున దీపము పెట్టినచో దాని ఫలము చెప్పుటకు బ్రహ్మకైనను శక్యము కాదు. తిలలు, ధ్యానము, అవిసెపూలు జత చేసి నందాదీపమును ధ్వజస్తంభము వద్ద శ్రీహరికి సమర్పించవలెను. మంచి జిల్లేడు పువ్వులతో కార్తీక మాసమున పరమశివుని ఆరాధించినచో ఇహమున పూర్ణాయుర్దాయమును పరమున మోక్షమును కలుగును. భక్తుడు పాప విముక్తికై మల్లెపూలతో మాధవునికి అర్పించవలెను. ఈ మాసమున తులసి కర్రతో గంధము తీసి సాలగ్రామమునకు సమర్పించినచో విష్ణులోకమును పొందును. శ్రీహరి సన్నిధిలో నాట్యారాధన చేసినచో జన్మాంతర పాపములు కూడా నశించును. కార్తీక మాసంలో విష్ణు దేవాలయములను దీపపుష్పాదులతో అలంకరించిన వానికి విష్ణు సాయుధ్యము కలుగును. ఈ సమయములో అన్నదానము చేయుట చాలా పుణ్యప్రదము. తిలదానము, నదీ స్నానము, రావి ఆకులో భోజనము, అన్నదానము కార్తీక మాసములో విశేష ఫలప్రదములు. ఇవి చేయని వారికి కుక్క జన్మము, ఆ పైన చండాలత్వము వచ్చును. కార్తీకములో కడిమి పూలతో శ్రీహరిని అర్చించువాడు సూర్యమండలమును భేదించుకొని స్వర్గలోకము చేరి అచట చాలా కాలముండును. మొగలి పూలతో శ్రీహరిని పూజించిన వాడు
ముందు 7 జన్మలలో వేదాంగ విశారదుడు గాను పద్మములతో పూజించినచో చిరంజీవి అయి తుదకు సూర్యమండలమును చేరును. అవిసెపూల మాలను తాను ధరించి విష్ణువును కూడా అవిసెపూల మాలికలతో పూజించినచో ఇంద్ర పదవి వచ్చును. ఆడవారు కూడా పూలదండలతోనూ తులసీదళములతోనూ దామోదరుని అర్చించినచో వారు కూడా వైకుంఠమునకు పోదురు. కార్తీక మాసములో ఆదివారము నాడు స్నానదానములు చేసినచో నెల పొడుగున స్నానము చేసిన పుణ్యము వచ్చును. లేదా శుద్ధపాడ్యమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు, అమావాస్య నాడు 3 రోజులు స్నానము చేసినచో మాస స్నాన ఫలము దక్కును. అట్లు వీలుగానిచో 30 రోజులను కార్తీక మాస మహత్య పురాణము విన్నచో ఆ ఫలము లభించును. ఇవేవి చేయని వారు కూడా భక్తులు పెట్టిన కార్తీక దీపములను చూసినా చాలు, వారి పాపములు నశించును. మనోవాక్కాయ కర్మముల చేత విష్ణు పూజకు సహకరించినచో స్వర్గఫలము కలుగును. కార్తీకమున 1 రోజులను ప్రదోషకాలమందు విష్ణు సన్నిధానములో ఈ కార్తీక పురాణమును పఠించినచో వారు నారాయణు నివాసమైన వైకుంఠమునకు చేరుదురు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 8వ అధ్యాయం సంపూర్ణం. ధన్యవాదాలు. ఇట్లు మీ తెలుగింటి కోకిల సైనింగ్ ఆఫ్.